ఆదికాండము 3:16 మనం చూసినట్లయితే, ఇదిగో ఆదిలో ఆ అవ్వ చేసిన అపరాధము వలన ఇదిగో అక్కడ పాపము నింపబడి ఉన్నప్పుడు తనువే కాదు, తన యొక్క గర్భఫలము, తన యొక్క ప్రసవ వేదన కూడా శపింపబడినట్లుగా మనం చూస్తున్నాము. మరి అక్కడ శపింపబడిన దాన్ని పరిశుద్ధ పరుషుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఒక స్త్రీని ఎన్నుకొని స్త్రీ యొక్క గర్భాశయము ద్వారా ఈ లోకానికి ఆయనే శిశువుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క స్త్రీని దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా శపింపబడిన గర్భాశయాన్ని కూడా ఆయన దీవించాడు. కాబట్టి తల్లి అయిన మరియ యొక్క మాదిరికరమైన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, తన యొక్క విధానాన్ని మనం గుర్తించుకొని మాదిరికరమైన స్త్రీలుగా మనం జీవిస్తే దేవుడు ఇదిగో నిన్ను, అదేవిధంగా నీ గర్భఫలాన్ని, అదేవిధంగా నీ గర్భాశయాన్ని కూడా దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడని ఈ ఉదయకాల వేళలో లేఖనాల ద్వారా దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడి ఉన్నది. మాదిరికరమైన జీవితము మరియ వలె మనము జీవిస్తే మనమందరము కూడా ఆశీర్వదింపబడతాము. కాబట్టి దేవుడు నిన్ను, నన్ను, మన అందరినీ ఆశీర్వదించాలి. మనమందరం మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించాలని